కడపలో కుర్చీ కోసం రాజకీయం కాకరేపుతోంది. కడప సర్వసభ్య సమావేశంలో కుర్చీ కోసం దుమ్ము దుమారం చెలరేగింది. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో కడప ఇలాకాలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు జరుగుతోంది. మేయర్ కుర్చీ కోసం కడప అడ్డాగా వైసీపీ చెత్త పాలిటిక్స్ను ప్లే చేస్తోంది. ఇంతకీ కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? కుర్చీ కోసం జరిగిన రచ్చ ఏంటి? వాది స్టోరీ. కడపలో కాకరేపుతున్న కుర్చీ రాజకీయం. కడప రెడ్డమ్మ వర్సెస్ వైసీపీ మేయర్. కడప అడ్డాగా వైసీపీ పాలిటిక్స్. కడప రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. కుర్చీ కోసం రాజకీయ పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధం, వాగ్వాదం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. సోమవారం కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కుర్చీ కోసం రాజకీయం రచ్చకెక్కింది. కడప మేయర్ వర్సెస్ కడప రెడ్డమ్మ మధ్య జరిగిన రచ్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కడప మేయర్ కుర్చీని కాపాడుకునేందుకు వైసీపీ మేయర్ చేసిన రాజకీయం పొలిటికల్ దుమారం రేపుతోంది. సోమవారం జరిగిన కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం హాట్ గా సాగింది. వైసీపీ మేయర్ సురేష్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మధ్య జరిగిన చర్చ చివరకు రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను మేయర్ సురేష్ బాబు అవమానపరుస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. ఒక మహిళను అవమానిస్తే వైసీపీ నాయకులు సంతోషిస్తారా అంటూ ప్రశ్నించారు. తన కుర్చీ లాగేస్తారనే భయం మేయర్కు పట్టుకుందని, అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శలు గుప్పించారు. మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశమని తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. మేయర్తో పాటు తనకు కుర్చీ ఏర్పాటు చేయాలని మళ్లీ హంగామా చేశారంటూ విమర్శించారు. కడప కార్పొరేషన్ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని, అజెండాలో చర్చ జరగకుండా బిల్లులను ఆమోదింపజేసుకున్నారని ఎమ్మెల్యే లోకం మాధవి ఫైర్ అయ్యారు. ఇలాంటి సమావేశానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన మేయర్కు లేదని, మేయర్ ఓ నియంతలా వ్యవహరించారని విమర్శించారు. కడప కార్పొరేషన్ మేయర్ రాయించుకున్నట్లు ఆయన వ్యవహరించారని ఆరోపించారు. రోడ్ల విస్తరణలో గుడి తొలగించి తర్వాత నిర్మించలేదన్నారు. గుడి, మసీదు, చర్చి స్థలాలు ఆక్రమించారని ఆరోపించారు. ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని, కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక, ఓర్చలేక, మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు గాని, ఆదాయ వనరులు గాని కల్పించి ఈ రోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోసిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారన్న నిజాన్ని మేయర్ జీర్ణించుకోలేకే మేయర్ కుర్చీ డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, తన మనుగడ కోసం మేయర్
కుర్చీ ఆట మొదలు పెట్టారని, ఇక ఆయన ఆటలు సాగవని ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి సమాధానం చెప్పలేక చర్చ జరగకుండా బిల్లులు ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. దాదాపు 54 అంశాలు చర్చ జరగకుండా ఆమోదం చేయడం సరైంది కాదన్నారు. ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా, ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా, నీచంగా, నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడనంటే సిగ్గు సిగ్గు, షేమ్ షేమ్ అని చెప్పాలి అంతే. అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ, దాంట్లో అవినీతి చేసుకుంటూ, నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు. దేవుని కడప నుంచి, కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు, ఎందుకు చేయట్లేదు దాని పూర్తి, దాని కాంట్రాక్టర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే 4 రోజుల్లో వాళ్ళ నాయకుడు ఈయన కుర్చీ పీకేస్తారు, లేకపోతే కార్పొరేటర్లు ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు. అయితే కడప కార్పొరేషన్లో వైసీపీ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందని మేయర్ సురేష్ బాబు అన్నారు. ప్రజాప్రతినిధులను గౌరవించేది తమ పార్టీ అని ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి మాత్రం తమపై నిందలు వేసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. 15 ఫైనాన్స్ నిధులు వస్తే వాటిపైన చర్చ జరగనివ్వకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారని విమర్శించారు. తమ కార్పొరేటర్లను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. సర్వసభ్య సమావేశంలో 52 అంశాలను ఆమోదించారు. దానికి 38 మంది ఆమోదం తెలపడంతోనే అజెండాను ఆమోదించామని వివరించారు. మాకు అభివృద్ధికి ఆక్షేపిస్తున్నాం. అభివృద్ధి నిరోధకులు కాదు, మేము తెలుగుదేశం నాయకులు అభివృద్ధి నిరోధకులు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్క పైసా కడప నగరానికి ఒక పైసా తెచ్చారా నిధులని అడుగుతున్నా. శాసనసభ్యులు అంటారు ఎన్నికలు గెలిచిన వెంటనే రవీంద్ర నగర్వి 2 బ్రిడ్జిలు నిర్మించే బాధ్యత మాది, 6 నెలల్లో అయిపోయేస్తాను. కావాలంటే మా యాక్షన్ ప్లాన్ ఇది, మా మొదటి ప్రాధాన్యత ఇది, కావాలంటే మా సొంత నిధులతో చేస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. 6 నెలలు కదా, 7 నెలలు అయిపోయింది. వాళ్ళ సొంత నిధులు కాదు కదా. ఆ క్యాన్సల్ అనే వర్క్ని మళ్ళీ రీటెండర్ పిలిచే గతి కూడా లేదు. అయితే మేయర్ వ్యవహరించిన తీరుపై టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ సురేష్ బాబు టీడీపీ కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఒక మహిళా ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని ప్రశ్నించారు. కావాలని మహిళా ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో అధికారులు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎంతకాలం జరుగుతుంది ఇదంతా? ఏదో భయపడిస్తే భయపడిపోయేది ఎవరు లేరు కదా ఇక్కడ. ఇంత వివక్షగా అట్లీస్ట్ నేమ్ బోర్డు పైన కూడా నేమ్ మార్చలేని పరిస్థితిలో ఉన్నామా మనం? అంటే వీళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదా? గౌరవ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కనీసం సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు కార్పొరేటర్గా ఏదైనా మిస్ అయితే ఆ నెంబర్ ప్లేట్ కూడా ఈ నేమ్ ప్లేట్ కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఉంటే, గౌరవ ఎమ్మెల్యే గారిని గవర్నమెంట్ విప్గా డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్ అని తెలిసి కూడా ఇంత వివక్ష చూపించడం అంటే నిజంగా ఇదంతా కూడా కావాలని ఒక పథకం ప్రకారం ఒక మహిళను అవమానించాలా, ఇవన్నీ కూడా కావాలని జరిగే ప్రక్రియలో భాగంగా అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మీకు తెలియజేస్తా ఉన్నా. శాసనసభ్యులకి లేని పైన కూర్చోవడానికి లేని వాళ్ళని పైన కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు కడప నగరంలో మొట్టమొదటిసారిగా అఖండ మెజారిటీతో ఎన్నికైన మహిళకు ఎందుకు పైన కూర్చోవడానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళకు అంటే మహిళ మగవాళ్ళతో సమానం కాదనే, ఎందుకు మహిళకి అంత గౌరవం ఇవ్వాలనే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అలాంటిది మహిళకు ఎందుకు అంత రెస్పెక్ట్ లేకుండా ఉంది? ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యే గారిని పైన కూర్చోబెట్టే వరకు ఈ పోరాటం ఆగదు. మనం అజెండాకు వ్యతిరేకం కాదు,
కేవలం మహిళలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ విధంగా పూర్వ వైభవాన్ని కొనసాగిస్తూ అజెండాను కొనసాగించే ప్రక్రియలో మా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుందని పదే పదే విన్నపించుకున్న గౌరవ మేయర్ గారికి ఆయన అభిష్టం మేరకే మనకు సస్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కటి ఆయన ఇష్టానుసారంగా ఆయన నడవడికను మేము ఖండిస్తూ సాటి మహిళలను అదే మా సాటి మహిళా కార్పొరేటర్లు కూడా ఒక మహిళను అవమానిస్తే మీరు ఏ విధంగా సహకరిస్తారు అనే మీ మనసాక్షిగా మీరు కూడా మా వంతుగా మనకు సంఘీభావం తెలపాల్సిందిగా కోరుతున్నాం. వాస్తవానికి నవంబర్ 7న జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంపై తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో సమావేశాన్ని డిసెంబర్ 23కు వాయిదా వేశారు. అయితే సోమవారం జరిగిన సమావేశంలో ఇదే అంశంపై టీడీపీ కార్పొరేటర్లు లేవనెత్తారు. దీనికి తోడు ఇటీవల కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అయితే ఇదే విషయాన్ని జీర్ణించుకోలేకే మేయర్ కుర్చీ ఆట ఆడారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా టీడీపీలోకి వెళతారని కడప జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కడప వైసీపీ కోటకు బీటలు పడడం ఖాయమన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.